సిద్ధాంతి గారు మరి కార్యక్రమ ప్రారంభంలో గురుచండాల యోగం అనే మాట చెప్పారు కదా. మరి ఇప్పుడు సింహరాశి వారికి ఈ గురుచండాల యోగ ప్రభావం ఏ విధంగా ఉంటుంది, అలాగే దుర్ముఖి నామ సంవత్సరం మొత్తం వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచేయండి. తప్పకుండా. సింహరాశి అంటే మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదం, వెరసి సింహరాశి. ఈ సింహరాశిలోనే జనవరి 29వ తేదీ నుంచి ఆగస్టు 11వ తేదీ రాత్రి వరకు గురుగ్రహము రాహుగ్రహము 2 గ్రహాలు సంచారం చేస్తున్నాయి. దీనిని గురుచండాల యోగము అంటారు. అయితే గురుచండాల యోగంలో ఒక ప్రత్యేక బిందువు దగ్గర గురువు రాహు ఈ 2 గ్రహాలు కలుస్తున్నాయి. అది జూన్ 25వ తేదీ శనివారం సూర్యోదయానికి పూర్వం 3:34:22 గురువు రాహు బంధనం జరుగుతుంది. దాన్నే నాగబంధనం అంటారు. అయితే ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే, ఈ రాశి జాతకులకి ఈ దుర్ముఖి నామ సంవత్సరంలో ఫలితాలు గమనిస్తే 11 ఆదాయము, 5 ఖర్చు. ఒక విధంగా చెప్పాలంటే ఆదాయం బాగానే ఉంది అని చెప్పాలి, కానీ 5 ఖర్చు అంటే డబ్బు మిగులుతుంది. కానీ గురుచండాల యొక్క ప్రభావం వలన ఇతర వ్యతిరేక గ్రహస్థితుల వలన, అయితే ఇతర వ్యతిరేక గ్రహస్థితులలో ముఖ్యంగా చెప్పాలంటే సింహరాశి అధిపతి అయిన రవికి ఎలాంటి ఆధిపత్యము దుర్ముఖి నామ సంవత్సరం రాలేదు. ముఖ్యంగా ఈ రాశికి 4వ స్థానంలో కుజశనుల సంఘర్షణ జరుగుతున్నది, గురుచండాల యోగం జరుగుతున్నది గనక అనవసరమైన అంశాల మీద మానసికంగా కొంత సంఘర్షణ పడి శారీరకంగా సంఘర్షణ చెందేటువంటి అవకాశాలు అంటూ ఉన్నాయి. కనుక సింహరాశి జాతకులు మానసిక సంఘర్షణలకు లోను కాకుండా జాగ్రత్తలు తీసుకుంటే చాలు, అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. కనుక ఆ సంఘర్షణలు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంటాయంటే ఏప్రిల్ 17వ తేదీ దగ్గర నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు ఆ సంఘర్షణలు ఉంటాయి. కనుక ఏప్రిల్ 17 టు ఆగస్టు 11 మధ్యకాలంలో సమస్య అక్కడ ఏమీ ఉండదు, విషయం ఏమీ ఉండదు, అంతా లబ్ధికరంగా ఉంటుంది. కానీ ఏదో ఆలోచన, తెలియని ఆలోచన, తెలియని ఆవేదన, తెలియని ఆరాటం, తెలియని పోరాటం, ఈ తెలిసి తెలియనటువంటి అంశాల మీద దృష్టి ఉంచి మానసిక శారీరక సంఘర్షణ లోను కావటం మినహాయించి అంత తప్ప ఏమీ లేదు అక్కడ. కనుక సింహరాశి వారు ఏమిటంటే వారి ఇష్టదైవాన్ని ప్రతినిత్యం ఆరాధిస్తూ, సింహరాశికి అధిపతి అయినటువంటి సూర్యుడికి సెప్టెంబర్ 1వ తేదీన సింహరాశిలోనే సంపూర్ణ సూర్యగ్రహణం జరుగుతుంది. కానీ ఇది భారతదేశంలో కనపడదు. కనపడకపోయినా తన ప్రభావం ఉంటుంది కనుక ఈ గురుచండాల యొక్క ప్రభావం కావచ్చు, కుజశనుల సంఘర్షణ ప్రభావం కావచ్చు, ఆ సంపూర్ణ సూర్యగ్రహణ ప్రభావం కావచ్చు, వీటన్నిటి యొక్క ప్రభావాలు లేకుండా ఉండటాని కోసంగా నవంబర్ 14వ తేదీ రాత్రి కృత్తికా నక్షత్రంలో కనపడేటువంటి పెద్ద జాబిలి 5:36 నుంచి 7:22 మధ్య కనబడే పెద్ద జాబిలిని చక్కగా దర్శించుకుంటూ గోధుమ పిండితో చేసిన ప్రమిదలో జ్యోతిని వెలిగించి ఆ శంభు శంకర్ని ఆరాధించాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పటి నుంచి వారు తెలుసుకోవాల్సిందంటే భ్రమలకు లోను కావద్దు, చక్కగా మంచి ఫలితాలు మాత్రం ఉన్నాయి. ఆదాయం కంటే వ్యయం తక్కువ ఉంది. రాజ్యపూజ్యం 3 అయితే అవమానం 3. వీరు 3 వారు 3 కనుక 3 - 3 0. ఒక విధంగా చెప్పాలంటే వీరికి పరిస్థితులు చక్కగా అనుకూలంగా ఉన్నాయి. కానీ అబ్బాయి లండన్ వెళ్ళాడు ఏమవుతుందో మంత్రం చెప్తారు, ఏమీ కాదు. కనుక భ్రాంతిలోకి భ్రమల్లోకి వెళ్లకుండా వారి ఇష్టదేవాన్ని ప్రార్థిస్తూ కనుంటే సింహరాశి జాతకులకు విశేష ఫలితాలు ఉంటాయని మాత్రం చెప్పగలుగుతాం.